చీకటి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తుంటే అసలు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే ప్రశ్న మనల్ని కొన్ని వేల కోట్ల సంవత్సరాల వెనక్కి అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన సమయానికి తీసుకెళ్తుంది. అసలు మన ఊహకు కూడా అందని రీతిలో విస్తరిస్తున్న ఈ విశ్వం ఎంత పెద్దది అని ఆలోచిస్తే సైన్స్ కూడా ఆశ్చర్యపోతుంది. శూన్యంలో తేలియాడే గ్రహాలు, గెలాక్సీలు, కృష్ణబిలాలతో నిండిన ఈ విశ్వంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికైనా ఉంటుంది. అయితే భూమిని దాటి వెళ్తే అక్కడ గాలి, వాతావరణం, పీడనం లేని విశ్వంలో మనిషి జీవించగలడా అన్నది నేటికి ఒక సవాలుతో కూడిన ప్రశ్నే. మనం ఇక్కడ ఒంటరిగా ఉన్నామా లేక ఈ విశాలమైన విశ్వంలో వేరే జీవులు ఉన్నాయా అనే కోణంలో శాస్త్రవేత్తలు ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నారు. ఇక మన కంటికి కనిపించే ఈ హద్దులు దాటి చూస్తే అసలు ఈ విశ్వం అవతల ఏముంది అన్నది ఒక అంతుచిక్కని రహస్యం. చివరగా పుట్టిన ప్రతిదానికి చావు ఉన్నట్లే కోట్లాది సంవత్సరాల తర్వాత ఈ విశ్వం ఎలా అంతమవుతుంది అనే సిద్ధాంతాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది? విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే ప్రశ్న మానవ మేధస్సును కొన్ని వేల ఏళ్లుగా తొలిచేస్తున్న రహస్యం. ఆధునిక సైన్స్ ప్రకారం ఈ మహా అద్భుతానికి అత్యంత ఆమోదయోగ్యమైన వివరణ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. సుమారు 13.8 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం మొత్తం ఒక చిన్న అణువు కంటే తక్కువ పరిమాణంలో విపరీతమైన వేడి మరియు సాంద్రత కలిగిన ఒక బిందువు వద్ద కేంద్రీకృతమై ఉండేది. దీనినే సింగులారిటీ అంటారు. ఒక్క క్షణంలో ఆ బిందువు ఊహించలేనంత వేగంతో విస్తరించడం ప్రారంభించింది. ఇది ఒక పేలుడు కంటే కూడా ఒక బుడగల వేగంగా ఉబ్బడం లాంటిది. ఆ సమయంలో ఉష్ణోగ్రత కోట్లాది డిగ్రీల సెల్సియస్ ఉండేది. సెకనులో అతి తక్కువ భాగంలోనే పదార్థం అంటే మ్యాటర్ మరియు శక్తి, ఎనర్జీ ఏర్పడ్డాయి. బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి కొన్ని నిమిషాలలోనే విశ్వం కొంచెం చల్లబడటం ప్రారంభించింది. దీనివల్ల క్వార్క్స్, ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు వంటి ప్రాథమిక కణాలు ఏర్పడ్డాయి. సుమారు 3 నిమిషాల తర్వాత ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి హైడ్రోజన్ మరియు హీలియం వంటి తేలికపాటి మూలకాల కేంద్రకాలు ఏర్పడ్డాయి. ఇవే నేటి విశ్వానికి పునాదులు. బిగ్ బ్యాంగ్ జరిగిన 3,80,000 ఏళ్ల వరకు విశ్వం ఒక దట్టమైన పొగమంచులా ఉండేది. అణువులు పూర్తిగా ఏర్పడకపోవడం వల్ల కాంతి ప్రయాణించలేకపోయేది. ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత ఎలక్ట్రాన్లు కేంద్రకాలతో కలిసి పూర్తిస్థాయి పరమాణువులుగా మారాయి. అప్పుడు కాంతి మొదటిసారిగా విశ్వమంతటా ప్రయాణించింది. దీనినే మనం నేడు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ CMB రేడియేషన్ అని పిలుస్తాము. తర్వాతి కొన్ని వందల మిలియన్ ఏళ్ల పాటు విశ్వం చీకటిగా ఉండేది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో వాయుమేఘాలు ఒక చోట చేరి ఒత్తిడికి గురై మొదటి నక్షత్రాలు పుట్టాయి. ఈ నక్షత్రాల సమూహాలే కాలక్రమేణా గెలాక్సీలుగా మారాయి. నక్షత్రాల లోపల జరిగే కేంద్రక సంలీనం వల్ల కార్బన్, ఆక్సిజన్ మరియు ఇనుము వంటి భారీ మూలకాలు తయారయ్యాయి. నక్షత్రాలు పేలినప్పుడు ఈ మూలకాలు అంతరిక్షంలోకి వ్యాపించి గ్రహాల ఏర్పాటుకు కారణమయ్యాయి. సుమారు 4.6 బిలియన్ ఏళ్ల క్రితం మన పాలపుంత గెలాక్సీలోని ఒక మూలన గ్యాస్ మరియు ధూళి మేఘాల నుండి సూర్యుడు మరియు గ్రహాలు ఏర్పడ్డాయి. మన భూమి కూడా అలా పుట్టినదే. ఆ తరువాత అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో జీవం ఆవిర్భవించింది. విశ్వం ఇప్పటికీ స్థిరంగా లేదు. అది నిరంతరం విస్తరిస్తూనే ఉంది. బిగ్ బ్యాంగ్ అనేది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చూస్తున్న ప్రతి నక్షత్రం, గ్రహం, చివరకు మన శరీరంలోని అణువులు కూడా ఆ మహాపేలుడు నుండి వచ్చినవే. అందుకే అంటారు మనం నక్షత్రాల ధూళితో తయారయ్యామని. రెండవ ప్రశ్న, ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ అనంతమైన విశ్వం ఎంత పెద్దది అనే ప్రశ్న మానవాళిని శతాబ్దాలుగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనం నివసిస్తున్న భూమి ఒక చిన్న నలుసైతే ఈ విశ్వం ఊహకు అందని మహాసముద్రం వంటిది. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ విశ్వం యొక్క విస్తృతిని మనం 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మనం చూడగలిగే విశ్వం అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ మరియు మొత్తం విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్. కాంతి ప్రయాణించే వేగాన్ని బట్టి మనం విశ్వంలో ఎంత దూరం వరకు చూడగలమో దానిని అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. అయితే విశ్వం నిరంతరం విస్తరిస్తోంది కాబట్టి ప్రస్తుతం మనం చూడగలిగే విశ్వం యొక్క వ్యాసం అంటే డయామీటర్ సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం సుమారు 9.5 లక్షల కోట్ల కిలోమీటర్లు. అంటే మనం భూమి నుండి ఏ దిశలో చూసినా దాదాపు 46.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు చూడగలం. విశ్వం యొక్క పరిమాణాన్ని అందులోని వస్తువుల సంఖ్యతో కూడా కొలవవచ్చు. మన గెలాక్సీ అయిన పాలపుంత అంటే మిల్కీవేలోనే దాదాపు 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. మొత్తం చూడగలిగే విశ్వంలో సుమారు 2 లక్షల కోట్ల అంటే
2 ట్రిలియన్ల గెలాక్సీలు ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. మనం చూడగలిగే విశ్వం దాటి అవతల ఏముంది, అది ఎంత పెద్దది అనే దానికి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. విశ్వం యొక్క ఆకారం మీద దీని పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ విశ్వం సమతలంగా అంటే ఫ్లాట్ గా ఉంటే అది అంతం లేకుండా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. లేదా విశ్వం ఒక గోళంలా వంగి ఉంటే అది చాలా పెద్దదైనప్పటికీ దానికి ఒక పరిమితి ఉంటుంది, కానీ దానికి అంచు ఎడ్జ్ ఉండదు. కొంతమంది శాస్త్రవేత్తల గణిత నమూనాల ప్రకారం మొత్తం విశ్వం మనం చూడగలిగే విశ్వం కంటే కనీసం 250 రెట్లు పెద్దదిగా ఉండవచ్చు. విశ్వం కేవలం పెద్దదిగా ఉండటమే కాదు, అది ప్రతిక్షణం మరింత వేగంగా విస్తరిస్తుంది. 1929లో ఎడ్విన్ హాబుల్ అనే శాస్త్రవేత్త గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. డార్క్ ఎనర్జీ అనే అదృశ్య శక్తి వల్ల ఈ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే మనం చూడగలిగే 93 బిలియన్ కాంతి సంవత్సరాల విశ్వం అనేది మహాసముద్రంలో ఒక నీటి చుక్క వంటిది మాత్రమే. సాంకేతికత పెరిగే కొద్దీ విశ్వం గురించి మరిన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మూడవ ప్రశ్న, ఈ విశ్వంలో ఎలా ఉంటుంది? విశ్వం అనేది అనంతమైన రహస్యాల భాండాగారం. మనం నివసిస్తున్న ఈ భూమి, సూర్యమండలం, నక్షత్రాలు మరియు గెలాక్సీలన్నింటినీ కలిపి విశ్వం అని పిలుస్తాము. విశ్వంలో ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం. విశ్వం ఖాళీగా కనిపించినప్పటికీ అందులో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. విశ్వంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు ఉంటాయి. గెలాక్సీల లోపల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నెబ్యులాలు, ఇవి నక్షత్రాలు పుట్టే ప్రదేశాలు. ఇవి వాయువులు మరియు ధూళితో నిండిన మేఘాలు. బ్లాక్ హోల్స్, కాంతిని కూడా బయటకు రానివ్వనంతటి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి ఉన్న ప్రాంతాలివి. మనం చూసే నక్షత్రాలు, గ్రహాలు, గ్యాస్ వంటివి విశ్వంలో చాలా తక్కువ భాగం మాత్రమే. సాధారణ పదార్థం అంటే నార్మల్ మ్యాటర్. విశ్వంలో సాధారణ పదార్థం అంటే పరమాణువులతో తయారైన ప్రతిదీ. ఇది నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు మరియు మనం చూడగలిగే ప్రతి వస్తువును కలిగి ఉంటుంది. ఇది విశ్వం మొత్తం ద్రవ్యరాశిలో 5% కంటే తక్కువగా ఉంటుంది. ఇది ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లతో నిర్మితం అవుతుంది. డార్క్ మ్యాటర్, ఇది 27% ఉంటుంది. ఇది మనకు కనిపించదు, కానీ దీని గురుత్వాకర్షణ వల్ల గెలాక్సీలు కలిసి ఉంటాయి. డార్క్ ఎనర్జీ, ఇది 68% ఉంటుంది. విశ్వం వేగంగా విస్తరించడానికి ఇదే కారణం. విశ్వంలో ఎక్కువ భాగం శూన్యంతో నిండి ఉంటుంది, అంటే అక్కడ గాలి గాని పీడనం గాని ఉండవు. విశ్వం అనేది మనం ఊహించలేనంత భారీగా నిరంతరం మారుతూ ఉండే ఒక అద్భుతం. 4వ ప్రశ్న, విశ్వంలో మనిషి జీవించగలడా? ఈ విశ్వంలో భూమిని దాటి మనిషి మనుగడ సాగించగలడా అనే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను, సామాన్యులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతానికి మనకు తెలిసిన ఏకైక నివాసయోగ్యమైన గ్రహం భూమి మాత్రమే. అయితే సాంకేతికత పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఇతర గ్రహాలపై నివాసాల గురించి లోతైన చర్చ జరుగుతుంది. మన సౌర కుటుంబంలో మనిషి జీవించడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు ప్రధానంగా 2. వాటిలో మొదటిది అంగారక గ్రహం అంటే మార్స్. ఇక్కడ వాతావరణం పల్చగా ఉన్నప్పటికీ నీటి ఆనవాళ్లు ఉండటం వల్ల మనిషి జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహంగా దీనిని భావిస్తున్నారు. ఇక రెండవది చంద్రుడు అంటే మూన్. భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసి ఇతర గ్రహాలకు వెళ్ళడానికి ఒక బేస్ క్యాంప్ గా వాడుకోవాలని నాసా, ఇస్రో వంటి సంస్థలు భావిస్తున్నాయి. భూమిని వదిలి వెళ్ళినప్పుడు మనిషి ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా క్లిష్టమైనవి. వాటిలో కొన్ని ఆక్సిజన్ కొరత. విశ్వంలో లేదా ఇతర గ్రహాలపై మనకు కావలసినంత ప్రాణవాయువు ఉండదు. కృత్రిమ పద్ధతుల్లో ఆక్సిజన్ తయారు చేసుకోవడం ఖరీదైన మరియు కష్టతరమైన పని. గురుత్వాకర్షణ శక్తి. భూమిపై ఉన్నంత గురుత్వాకర్షణ లేకపోతే మనిషి శరీరంలోని ఎముకలు బలహీనపడతాయి, కండరాలు క్షీణిస్తాయి. రేడియేషన్. విశ్వంలో ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు ఉంటాయి. భూమికున్న అయస్కాంత క్షేత్రం మనల్ని కాపాడుతుంది, కానీ అంతరిక్షంలో ఈ రక్షణ ఉండదు. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఆహారం మరియు నీరు. భూమి నుండి ఆహారం పంపడం కంటే అక్కడికక్కడే పంటలు పండించుకోవడం ఒక పెద్ద సవాలు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో మనుషులు నెలల తరబడి జీవిస్తున్నారు. ఇది మనిషి అంతరిక్షంలో ఎలా మనుగడ సాగించగలడో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ వంటి వారు అంగారకుడిపై నగరాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. టెరాఫార్మింగ్ అంటే ఒక గ్రహాన్ని భూమిలాగా మార్చడాన్ని టెరాఫార్మింగ్ అంటారు. ఇది భవిష్యత్తులో సాధ్యం కావచ్చని శాస్త్రవేత్తల నమ్మకం. విశ్వంలో
విశ్వంలో మనిషి జీవించడం ప్రస్తుతానికి సాహసంతో కూడుకున్న పని అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. సాంకేతికత పెరిగే కొద్దీ మనిషి అంతర్గ్రహ జీవిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే మనకున్న ఏకైక సురక్షిత నివాసం భూమిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. 5వ ప్రశ్న, విశ్వంలో వేరే జీవులు ఉన్నాయా? ఈ అనంతమైన విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా అనేది మానవ జాతిని వేల ఏళ్లుగా తొలిచేస్తున్న ప్రశ్న. విశ్వం యొక్క పరిమాణం మనం ఊహించలేనంత పెద్దదే. కేవలం మన పాలపుంత గెలాక్సీలోనే దాదాపు 200 నుండి 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇక మొత్తం విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు కోట్లాదిగా ఉన్నాయి. ఇంతటి విశాలమైన సృష్టిలో కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉండటం అనేది నమ్మశక్యం కాని విషయం. ఖగోళ శాస్త్రవేత్త ఫ్రాంక్ డ్రేక్ 1961లో ఒక సమీకరణాన్ని ప్రతిపాదించారు. ఇది మన గెలాక్సీలో మనతో సంభాషించగల ఇతర నాగరికతలు ఎన్ని ఉండవచ్చు అంచనా వేస్తుంది. ఈ సమీకరణం ప్రకారం నక్షత్రాల పుట్టుక రేటు, ఆ నక్షత్రాలకు గ్రహాలు ఉండే అవకాశం, ఆ గ్రహాల్లో జీవానికి అనుకూలమైన వాతావరణం ఉండే స్థితి పై అంశాలను పరిగణలోకి తీసుకుంటే విశ్వంలో జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తారు. గోల్డిలాక్స్ జోన్ అంటే హ్యాబిటబుల్ జోన్. ఏదైనా ఒక నక్షత్రం చుట్టూ ఉండే గ్రహంపై జీవం ఉండాలంటే అది నక్షత్రానికి మరీ దూరంగా చలిగా ఉండకూడదు, అలాగని మరీ దగ్గరగా వేడిగా ఉండకూడదు. ఈ మధ్యస్థ ప్రాంతాన్ని గోల్డిలాక్స్ జోన్ అంటారు. శాస్త్రవేత్తలు ఇప్పటికే వేల సంఖ్యలో ఎగ్జోప్లానెట్స్ కనుగొన్నారు. అంటే సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలు. వీటిలో కొన్ని భూమిని పోలి ఉండటం విశేషం. ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. విశ్వం ఇంత పెద్దదైతే, కోట్లాది గ్రహాలు ఉంటే మరి ఇప్పటి వరకు మనకు ఇతర జీవుల ఆచూకీ ఎందుకు దొరకలేదు? దీనినే ఫెర్మి పారాడాక్స్ అంటారు. దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. మొదటి కారణం దూరం. కాంతి వేగంతో ప్రయాణించిన ఇతర నక్షత్రాల మండలాలకు చేరుకోవడానికి వేల ఏళ్లు పడుతుంది. రెండవ కారణం సాంకేతికత. ఇతర గ్రహాల జీవులు ఇంకా రేడియో తరంగాలను వాడే స్థాయికి రాకపోవచ్చు, లేదా మనకంటే అత్యున్నత సాంకేతికతతో ఉండి మనకు అందకుండా ఉండవచ్చు. మూడవ కారణం సమయం. విశ్వం వయస్సుతో పోలిస్తే మానవ చరిత్ర చాలా చిన్నది. మనం వెతుకుతున్న సమయంలో వారు లేకపోవచ్చు, లేదా వారు ఉన్నప్పుడు మనం లేకపోవచ్చు. ప్రస్తుతం నాసా, ఇస్రో వంటి సంస్థలు అంగారక గ్రహం అంటే మార్స్, బృహస్పతి చంద్రుడైన యూరోపా, శనిగ్రహ చంద్రుడైన ఎన్సెలాడస్ మీద జీవమానవాల కోసం వెతుకుతున్నాయి. అక్కడ ద్రవ రూపంలో నీరు ఉండే అవకాశం ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతానికి మన దగ్గర ఇతర జీవుల ఉనికికి సంబంధించి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే విశ్వం యొక్క అనంతత్వం, రసాయన శాస్త్ర నియమాలు మరియు ప్రతిరోజు బయటపడుతున్న కొత్త గ్రహాలను చూస్తుంటే ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉండే అవకాశం చాలా తక్కువ. బహుశా రేపు లేదా మరికొన్ని శతాబ్దాల తరువాత మనం మరో ప్రపంచపు జీవులను కలగవచ్చు. 6వ ప్రశ్న, ఈ విశ్వం అవతల ఏముంది? విశ్వం అంటే మనకు తెలిసిన నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, కాంతి మరియు సమయం అంతా కలిపిన ఒక అనంతమైన రూపం. అయితే ఈ విశ్వం దాటి అవతల ఏముంది అనే ప్రశ్న మానవ మేధస్సును కొన్ని శతాబ్దాలుగా తొలుస్తున్న అతిపెద్ద రహస్యం. దీనిని అర్థం చేసుకోవడానికి సైన్స్ ప్రస్తుతం మనకు అందిస్తున్న కొన్ని సిద్ధాంతాలను పరిశీలిద్దాం. మనం విశ్వం అని పిలిచేది నిజానికి మనకు కనిపిస్తున్న భాగాన్ని మాత్రమే. కాంతి వేగం పరిమితం కాబట్టి బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి కాంతి ఎంత దూరం ప్రయాణించి మనల్ని చేరుకోగలిగిందో అంతవరకే మనం చూడగలం. దీనినే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. దీని వ్యాసార్థం సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. దీని సరిహద్దును కాస్మిక్ లైట్ హారిజోన్ అంటారు. దీని అవతల ఏముందో నేరుగా మనకు కనిపించదు, ఎందుకంటే అక్కడి నుండి కాంతి ఇంకా మన దగ్గరికి చేరలేదు. చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విశ్వం మనకు కనిపించే దానికంటే చాలా పెద్దది. విశ్వం యొక్క ఆకారం సమతలంగా ఉంటే అది అంతం లేకుండా అనంతంగా విస్తరించి ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంలో విశ్వం అవతల కూడా మళ్ళీ విశ్వమే ఉంటుంది. అంటే మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలే అక్కడ కూడా విస్తరించి ఉంటాయి. ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన సిద్ధాంతం మల్టీవర్స్. దీని ప్రకారం మన విశ్వం కేవలం ఒకటి మాత్రమే కాదు, అనంతమైన బుడగల్ లాంటి అనేక విశ్వాలు ఉండవచ్చు. మన విశ్వం ఒక పెద్ద బుడగ లాంటిదైతే దాని బయట ఇలాంటి కోట్లాది ఇతర బుడగ విశ్వాలు ఉండవచ్చు. ఒక్కో విశ్వంలో భౌతిక నియమాలు వేరువేరుగా ఉండవచ్చు. మనం చేసే ప్రతి నిర్ణయం లేదా ప్రతి క్వాంటం మార్పు వల్ల ఒక కొత్త విశ్వం పుడుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతాయి. ఒకవేళ విశ్వం పరిమితమైనది అయితే దాని అంచు దాటిన తర్వాత
ఏముంటుంది? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే స్థలం మరియు సమయం అనేవి విశ్వంతో పాటే పుట్టాయి. విశ్వం దాటి వెళ్తే అక్కడ స్థలం ఉండదు, సమయం ఉండదు. దానిని మనం ఊహించలేని ఒక అబ్సల్యూట్ నథింగ్నెస్, అంటే సంపూర్ణ శూన్యంగా పరిగణించాల్సి ఉంటుంది. స్ట్రింగ్ థియరీ వంటి ఆధునిక సిద్ధాంతాల ప్రకారం మనకు తెలిసిన 3 పరిమాణాలు 3D కాకుండా మరిన్ని పరిమాణాలు ఉండవచ్చు. మన విశ్వం ఒక పెద్ద బ్రెయిన్ లాంటిది కావచ్చు. ఇది అంతకంటే పెద్దదైన బల్క్ లేదా హైపర్ స్పేస్ లో తేలుతూ ఉండవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతికతతో విశ్వం అంచును దాటి చూడటం అసాధ్యం. విశ్వం నిరంతరం కాంతి వేగం కంటే వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి మనం దాని అంచును చేరుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం విశ్వం అవతల ఏముంది అనే దానికి సమాధానం కేవలం గణిత శాస్త్ర లెక్కలు మరియు ఊహలపైనే ఆధారపడి ఉంది. 7వ ప్రశ్న, ఈ విశ్వం ఎలా అంతమవుతుంది? ఈ విశ్వం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎలా నమ్ముతారో, అది ఎలా అంతమవుతుందనే అంశంపై కూడా పలు ఆసక్తికరమైన మరియు భయంకరమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం యొక్క అంతం అనేది అందులో ఉన్న డార్క్ ఎనర్జీ మరియు డార్క్ మ్యాటర్ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. విశ్వం అంతం కావడానికి ప్రధానంగా వినిపించే 4 సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, బిగ్ ఫ్రీజ్. ఇది శాస్త్రవేత్తలచే అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం. ప్రస్తుతం విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. ఈ విస్తరణ ఇలాగే కొనసాగితే గెలాక్సీలో ఒకదానికొకటి దూరంగా జరిగిపోతాయి. నక్షత్రాలు ఇంధనాన్ని కోల్పోయి ఆరిపోతాయి. కొత్త నక్షత్రాలు పుట్టడానికి అవసరమైన వాయువు లభించదు. విశ్వం మొత్తం చీకటిగా అత్యంత శీతలంగా మారిపోతుంది. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం విశ్వం గరిష్ట ఎంట్రోపీని చేరుకుంటుంది. అంటే శ్రమ చేయడానికి ఏ శక్తి మిగలదు. దీనినే ఉష్ణమరణం అని కూడా పిలుస్తారు. సెకండ్ వన్, బిగ్ గ్రిప్. ఒకవేళ విశ్వాన్ని వ్యాప్తి చేస్తున్న డార్క్ ఎనర్జీ కాలక్రమేణా మరింత శక్తివంతంగా మారితే ఈ పరిస్థితి ఎదురవుతుంది. విశ్వం యొక్క విస్తరణ వేగం ఎంతలా పెరుగుతుందంటే అది గురుత్వాకర్షణ శక్తిని కూడా ఓడిస్తుంది. మొదట గెలాక్సీలు విడిపోతాయి, తర్వాత నక్షత్ర మండలాలు, గ్రహాలు, చివరకు పరమాణువులు కూడా ముక్కలైపోతాయి. అంటే విశ్వం తనను తాను ముక్కలుగా చీల్చుకుంటుంది. థర్డ్ వన్, బిగ్ క్రంచ్. ఇది బిగ్ బ్యాంగ్ కు పూర్తి వ్యతిరేక ప్రక్రియ. ఒకవేళ విశ్వంలో పదార్థం ఎక్కువగా ఉండి గురుత్వాకర్షణ శక్తి విస్తరణ వేగాన్ని ఆపివేస్తే ఇది జరుగుతుంది. విశ్వం విస్తరించడం ఆగిపోయి తిరిగి కుచించుకుపోవడం మొదలవుతుంది. గెలాక్సీలో నక్షత్రాలు అన్ని ఒకదానికొకటి ఢీకొంటూ వెనక్కి వస్తాయి. చివరకు విశ్వం అంతా ఒక చిన్న బిందువులా మారిపోతుంది. ఫోర్త్ వన్, బిగ్ బౌన్స్. ఈ సిద్ధాంతం బిగ్ క్రంచ్ యొక్క కొనసాగింపు. విశ్వం ఒక బిందువులా కుచించుకుపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పేలుడు సంభవించి మరొక కొత్త విశ్వం పుడుతుందని ఇది చెబుతుంది. అంటే విశ్వం పుట్టడం, చావడం అనేది ఒక నిరంతర చక్రం లాంటిదని దీని ఉద్దేశం. ప్రస్తుత పరిశోధనల ప్రకారం విశ్వం వేగంగా విస్తరిస్తోందని ఆధారాలు చెబుతున్నాయి. కాబట్టి బిగ్ ఫ్రీజ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇవేవి రేపో మాపో జరిగేవి కావు. దీనికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చూశారుగా, బిగ్ బ్యాంగ్ అనే ఒక చిన్న చుక్కతో మొదలైన ఈ ప్రయాణం కోటాను కోట్ల గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలుగా విస్తరించింది. ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత? సముద్రంలో ఒక ఇసుక రేణువంత కూడా లేని మన భూమిపై కూర్చొని కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాం. విశ్వం ఆవిర్భావం నుండి దాని అంతం వరకు మనం తెలుసుకున్నది కేవలం 1% కావచ్చు. విశ్వం అవతల ఏముంది? మనలాంటి జీవులు ఇంకెక్కడైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడమే విజ్ఞాన శాస్త్రం యొక్క అసలైన కిక్. బహుశా రేపు మనం మరో గ్రహంపై ఇల్లు కట్టుకోవచ్చు, లేదా వేరే గ్రహాంతర వాసులతో కరచలనం చేయవచ్చు. కానీ అప్పటి వరకు మనకున్న ఏకైక నీలిరంగు చుక్క ఈ భూమిని కాపాడుకోవడం మన బాధ్యత. విశ్వం అంతం ఎలా ఉన్నా ఆ అంతంలో కూడా కొత్త ఆరంభం ఉంటుందన్నది సత్యం. ఈ అనంతమైన శూన్యంలో మనం ఒంటరివారం కాదేమో అన్న ఆశే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మరి ఈ అనంత విశ్వం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విశ్వం యొక్క పుట్టుక మరియు అంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకున్న సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.